ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఆత్మీయ భేటీ గంట 10 నిమిషాల పాటు సాగింది. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధానమంత్రి మోదీని నారా కుటుంబ సభ్యులు ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం ప్రధాని మోదీని చంద్రబాబు, లోకేష్ లోపలికి తోడ్కొని వెళ్లారు. అనేక సందర్భాల్లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ భేటీ అయినా స్వయంగా ప్రధాని మోదీ ఇంటికి రావడాన్ని నారా కుటుంబం ప్రత్యేకంగా భావించింది. మోదీని స్వాగతించడం నుంచి ఆతిథ్యం వరకు అన్ని విషయాలను మంత్రి లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదు పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. సాయంత్రం 5:15 జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు ఇంటికి చేరుకున్న ప్రధాని గంట 10 నిమిషాలు అక్కడ ఉన్నారు. తమ నివాసానికి వచ్చిన ప్రధాని మోడీకి చంద్రబాబు పుష్పగుచ్చం అందచేయగా లోకేష్ మంగళగిరి చేనేత శాల్వాతో సత్కరించి ఆత్మీయ స్వాగతం పలికారు. చంద్రబాబు ఇంట్లోని రామమందిరం వద్ద మోడీ ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్, ఆయన సతీమణి బ్రహ్మణి, వారి కుమారుడు దేవాంశును ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. దేవాంశ్తో ప్రధాని సరదాగా సంభాషించారు. ఆశీస్సులు అందజేశారు. అనంతరం చంద్రబాబు, లోకేష్తో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రధాని చేస్తున్న సాయానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ వంటలతో ప్రధానికి తేనేటి విందు ఇచ్చారు. రాష్ట్ర ఆధ్యాత్మిక చేనేత కళా వైభవానికి గుర్తుగా వెంకటగిరి చేనేత కళాకారులతో జామ్లాని నేతతో శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తించే శ్లోకంతో ప్రత్యేకంగా తయారు చేయించిన చిత్రపటాన్ని మోడీకి బహుకరించారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, లోకేష్ మధ్య సమావేశం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. సరదా సంభాషణలతో, చరోక్తులతో నవ్వులు వెల్లివిరిశాయి. ప్రధాని సీఎం నివాసంలోకి అడుగు పెడుతూనే ఒక ఫోటోను చూసి ఏడాది క్రితం అనుభవాలను గుర్తు చేసుకున్నారు. లోకేష్ యువగలం పాదయాత్రపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ను ఏడాది క్రితం ఢిల్లీలో ప్రధాని మోడీ ఆవిష్కరించారు. లోకేష్ ఇలా స్లిమ్తో ఫిట్గా మారడానికి ప్రధానే కారణమని చంద్రబాబు తెలిపారు. తొలిసారి ప్రధానిని కలిసిన అనంతరం లోకేష్ ఫిట్నెస్పై, డైట్స్పై శ్రద్ధ పెట్టారని సీఎం తెలిపారు. 75 ఏళ్ల వయసులో మీరు పాటించే ఆరోగ్య సూత్రాలు, శారీరక దృఢత్వం, స్ఫూర్తి మరింత ఫిట్గా మారతానని తనకు లోకేష్ చెప్పాడని చంద్రబాబు చెప్పారు. ప్రధాని పని విధానం, చురుకుదనం చూస్తుంటే 25 ఏళ్ల వయసున్న 3 వ్యక్తులు ఆయనలో ఉన్నట్టుగా అనిపిస్తుందని తెలిపారు. ఇంతకంటే బరువు తగ్గొద్దని లోకేష్కు ప్రధాని సలహా ఇచ్చారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆదివారం జూబ్లీ హిల్స్లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చారు. పవన్, ఆయన సతీమణి అన్న కొనిదెల ప్రధానికి సాదర స్వాగతం పలికారు. సుదీర్ఘకాలం మీరు ప్రజా జీవనంలో ఉండాలి. మీపై ఎంతో బాధ్యత ఉంది. రాజకీయాల్లో ప్రజా జీవనంలో ఉండే మనం ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి అని ప్రధాని నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో అన్నారు. ప్రధాని హైదరాబాదు పర్యటన సందర్భంగా ఆదివారం జూబ్లీ హిల్స్లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వచ్చారు. పవన్, ఆయన సతీమణి ప్రధానికి సాదర స్వాగతం పలికారు. పవన్ ఆయన చేయి పట్టుకుని ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ను అందుకు కారణాలేమిటని ప్రధాని ఆరా తీశారు. కొన్నేళ్లుగా చేసిన పర్యటనలో రేగిన దుమ్ము, ధూళి సైనస్లోకి చేరాయి. అవి ఒక గట్టి బాల్ మాదిరిగా మారిపోయి ఇబ్బంది కలిగించాయి. ఇన్ఫెక్షన్ అయింది. కంటిపైన ప్రభావం చూపింది. దీంతో ఫంక్షన్లో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేశారు అని పవన్ వివరించారు. ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని మోడీ అడిగారు. గతంలో సినిమా షూటింగ్ సమయంలో భుజాల దగ్గర కండరాలకు తగిన గాయాలు ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. రొటేటర్ కఫ్ ఇంజురీ అని వైద్యులు చెప్పారు. వాటికి శస్త్రచికిత్సలు అవసరం. స్పైనల్ కార్డుకు సంబంధించి సమస్య ఉంది అని పవన్ చెప్పారు. మీరు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. సమాజానికి మీరు చేయాల్సింది ఎంతో ఉంది అంటూ మోడీ ఆయనకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రధానికి తాను తయారు చేసిన స్వాగత కార్డు, ధన్యవాదాల కార్డు అందించారు. మోడీ ఆ బాబును దగ్గరకు తీసుకున్నారు. నీకోసం అప్పుడు ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ గతంలో సింగపూర్లో వేసవి శిక్షణ శిబిరంలో అగ్ని ప్రమాదంలో అతను చిక్కుకున్న క్షణాలను గుర్తు చేసుకున్నారు. తర్వాత పవన్ సతీమణితో ప్రధాని మాట్లాడారు. వీరి మధ్య కొన్ని రష్యన్ పదాలు కూడా దొర్లాయి. ప్రధానిగా తాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పవన్తో పాటు అనా వచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తర్వాత పవన్ కుమార్ అకీరానందన్తో ప్రధాని మాట్లాడారు. ఏం చేస్తున్నావని అడగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నట్లు అకీరా చెప్పారు. మీ నాన్నలా నువ్వు కూడా అదే వైపు ఎందుకు, వేరే ప్రయత్నించాల్సింది కదా అని మోడీ వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్, షూటింగ్ అంశాల్లోనూ శిక్షణ తీసుకుంటున్నారని అకీరా చెప్పారు.
ప్రఖ్యాత హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్ కవిత్వాన్ని అకీరా ప్రధానికి వినిపించి ఆ అర్థం కూడా హిందీలోనే విశ్లేషించి చెప్పారు. ఆ హిందీ కఠినమైనదని, అది చెప్పడంతో పాటు దాని అర్థం కూడా అంతే చక్కని హిందీలో వివరించినందుకు ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కుమార్తె ఆద్యతోనూ మాట్లాడారు. ఆద్య అమ్మమ్మకు గుజరాతీ మూలాలు ఉన్నాయి. వీరి మధ్య అందుకు సంబంధించి కొద్దిసేపు చర్చ జరిగింది. పవన్ మరో కూతురు పొలీనా అంజనాతో ప్రధాని ఇంగ్లీషులో మాట్లాడారు. హిందీ తెలియదా అని ప్రశ్నించారు. మళ్లీ మనం కలిసే నాటికి పొలీనా, అనా, కొనిదెల కూడా హిందీలో మాట్లాడాలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తమ ఇంటికి రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వడం మాకు లభించిన గొప్ప గౌరవం అని అన్నారు. ఇది తమ కుటుంబానికి ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే సాయంత్రం అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తమ ఇంటికి రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ఆతిథ్యం ఇవ్వడం తమకు లభించిన గొప్ప వరమని అన్నారు. ఇది తమ కుటుంబానికి ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే సాయంత్రమని పేర్కొన్నారు. ఆప్యాయత, అనురాగాలతో ప్రధాని మాతో గడిపిన ఈ సందర్భం మాకెంతో ప్రత్యేకమని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. ప్రధాని మోడీకి హైదరాబాదులోని తమ నివాసంలో స్వాగతం పలికే అవకాశం లభించడం గొప్ప గౌరవం అని మంత్రి లోకేష్ అన్నారు. తమ కుటుంబంపై వారు చూపిన ఆప్యాయత, అనురాగం, అందించిన ఆశీస్సులకు కృతజ్ఞతలు అని చెప్పారు. తమ కుటుంబంలోని 3 తరాల సభ్యులు వారితో గడపడం మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. దేవాంశుకు ప్రధాని ప్రోత్సాహం, ఆశీస్సులు ఒక వరమని లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధాని స్వయంగా తన ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల పవన్ కళ్యాణ్ ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని వ్యక్తిగతంగా వచ్చి చూపిన ఆప్యాయత తనకు జీవితాంతం గుర్తుంటుందన్నారు. నా నివాసానికి ప్రధాని రావటం గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు. నా సతీమణి అన్నా కొనిదెల, మా పిల్లలు అకీరానందన్, ఆద్య, పొలీనా అంజనా, మార్క్ శంకర్లతో కలిసి ప్రధానికి సాదరంగా స్వాగతం పలికే గొప్ప గౌరవం దక్కిందన్నారు. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవటానికి విచ్చేయటం ప్రధానిలోని ఆప్యాయత, అనురాగాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రధాని మాతో గడిపిన విలువైన సమయానికి నేను చలించిపోయాను అని ఎక్స్లో పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం లభించిందని సీఎం చంద్రబాబు అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్ 2025 అవార్డుల్లో జాతీయ స్థాయిలో 2వ స్థానాన్ని రాష్ట్రం దక్కించుకోవడం గర్వకారణమని అన్నారు. పంచాయతీరాజ్ శాఖను అత్యంత సమర్థవంతంగా తీర్చిదిద్ది ప్రగతి పదంలో నడిపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నియోజకవర్గం నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ 2025కు ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. కుప్పంలో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం హర్షణీయమని అన్నారు. నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ 2025 కింద దేశంలో కుప్పం 3వ స్థానాన్ని సాధించిందన్నారు. తద్వారా 1.5 కోట్ల నగదు బహుమతిని గెలుచుకోవడం సంతోషకరమని అన్నారు. అభివృద్ధికి అంకిత భావం తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో కుప్పం నిరూపించిందని చెప్పారు. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభుత్వ ప్రయత్నాలకు పూర్తిగా సహకరిస్తున్న కుప్పం ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి కుప్పం నియోజకవర్గాన్ని దేశానికి రోల్ మోడల్గా నిలుపుదామని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్ 2025 అవార్డుల్లో దేశవ్యాప్తంగా ఏపీ 2వ స్థానం సాధించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ పురస్కార్ 2025 అవార్డుల్లో దేశవ్యాప్తంగా ఏపీ 2వ స్థానం సాధించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం స్పందించారు. గ్రామ పంచాయతీలు సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
గ్రామ స్థాయిలో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజల సమిష్టి కృషి వల్లే ఈ గుర్తింపు వచ్చిందని అన్నారు. వివిధ విభాగాల్లో జాతీయ స్థాయి అవార్డులు సాధించిన గ్రామ పంచాయతీల్లో శృంగవరం, బొక్కసంపాలెం, చెములపల్లి, గుండమాల పేర్లు నిలిచాయి. ఈ గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను సమర్థవంతంగా అమలు చేయటం, ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయటం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధానంగా కేంద్ర హోంశాఖ, జలశక్తి, ఇతర కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. అదేవిధంగా జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. సీఎం వెంట మంత్రి నిమ్మల, సిఎస్ సాయి ప్రసాద్, ఇతర అధికారులు సైతం వెళ్లనున్నారు. పోలవరం పురోగతి, పునరావాసం, 2వ దశ పనులపై సీఎం వారితో చర్చించనున్నారు. అనంతరం సిఐఐ వార్షిక సదస్సుకు సీఎం హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం ఉదయం 11:30 హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సీఎంతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రన్ సహా నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశమవుతారు. ఈరోజు రాత్రికి ఢిల్లీలోనే సీఎం బస చేయనున్నారు. జిల్లాలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్టు కలెక్టర్ జి లక్ష్మీస తెలిపారు. విజయవాడ కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో వినతి పత్రాలను స్వీకరించనున్నట్టు వివరించారు. జిల్లాలోని మండల కేంద్రాలు, మున్సిపల్, నగరపాలక సంస్థ కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లోనూ అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ జి లక్ష్మీస తెలిపారు. విజయవాడ కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో వినతి పత్రాలను స్వీకరించనున్నట్లు వివరించారు. జిల్లాలోని మండల కేంద్రాలు, మున్సిపల్, నగరపాలక సంస్థ కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లోనూ అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే ప్రజలు తమ సమస్యల అర్జీలను మీకోసం వెబ్సైట్ meekosom.ap.gov.in లోనూ దాఖలు చేసుకోవచ్చని సూచించారు. ఇందులో దాఖలైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్కు నేరుగా ఫోన్ చేయవచ్చని కలెక్టర్ వివరించారు. బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు రైతులు, పశు కాపరులు చెట్ల కిందకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు వైపు తాగునీటి అవసరాలకు ఆదివారం 1102 క్యూసెక్కులను విడుదల చేశారు. కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకు 1016, గుంటూరు ఛానల్కు 86 క్యూసెక్కుల చొప్పున ఇస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టానికి 11.4 అడుగులు ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.